సార్ నమస్కారం సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ఈ నీట్ పరీక్ష ఏంటి సార్? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి అంటది, సుప్రీంకోర్టు ఒకలా ఉంటుంది, విద్యార్థులు ఒకటి అంటున్నారు. దీన్ని ఎలా చూద్దాం సార్? ఇది మనం కొన్ని విషయాలు మనం గమనం తీసుకోవాలండి. ఈ దేశంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ లేదా అంతకుముందు ప్రభుత్వాలు కానీ దక్షిణాది విద్యలో చాలా పురోగతిలో ఉన్నాయి. దీన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించారు, దుర్మార్గాన్ని కుట్ర చేశారు. ఇవాళ మీకు తెలియదండి, మన మహారాష్ట్ర కూడా ద్రవిడ నాడు కింద వస్తుంది, ఎక్సెప్ట్ ఇద్దరు రీజన్ తప్ప. మన దగ్గర దాదాపు ఈ దేశం మొత్తం మీద 50% సీట్లు మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ 3 స్టేట్స్లో చాలా సీట్స్ ఉన్నాయి. మహారాష్ట్ర దిగువ అనుకుంటా. వీళ్ళు ఏం చేశారంటే ఉత్తర భారతదేశం దానికి కొన్ని పూల్ చేద్దామని చెప్పి మేము నిర్వహిస్తాం జాతీయ స్థాయిలో అని చెప్పి తీసుకున్నారు. అంటే నేషనల్ టాలెంట్ మేము ఆ విధంగా మేము పెడతామని చెప్పి తీసుకున్న తర్వాత ఎంత దారుణం చేస్తున్నారంటే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుంది ఆ బిడ్డలకి. ద్రవిడులందరూ మన వాళ్ళు, ద్రవిడులు ఉన్నారు, బెంగాలీ అందరూ వస్తే దేశం గొప్పగా ఉండాలి, ప్రపంచంలో ఇండియా నెంబర్ ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ అన్యాయం చేసి కాదు. ఏ విధంగా అంటే అన్యాయం? ఏ విధంగా అంటే ఇవాళ 100 ర్యాంకులు 3-4 ర్యాంకులు కూడా లేవండి తెలుగు. మొత్తం సీట్లలో ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోయింది. తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దారుణమైన అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది, మా సీట్లు రావట్లేదండి. మొత్తం బ్యాచ్ తంప దిగిపోతుంది. ఏందండి ఇది? నాకు ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎంత దుర్మార్గం జరుగుతుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిద్రపోతున్నాయి? వాళ్ళు నేను అడుగుతా, నీట్ పరీక్ష మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణలో విద్యార్థి సమాజం రోడ్ల మీదకి వచ్చి పోరాడుతుంది. తమిళనాడులో, కర్ణాటకలో బీభత్సంగా మాట్లాడుతుంటే, మహారాష్ట్రలో కూడా బాధపడుతుంటే ఏమైంది వీళ్ళకి? అంటే చాలా మంది తమ విద్యార్థులు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా వాళ్ళు వైద్య విద్య అభ్యసించలేదు కదా అనుకుంటారు. దాటేసిన పర్వాలేదు అనుకుంటారు. రేపు పొద్దున్న ఇది చాలా మెడకు చుట్టుకుంటుందండి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, 720 మార్కులు టాప్ ర్యాంకర్ అంట. అందరికి 5-5కో 2కో, ఇంతకుముందు 22లో 2కో 6కో వస్తాయి ర్యాంకులు. టాప్ 720 ఇండియాలో టాప్. ఈసారి 67 మందికి వచ్చినాయంట. ఏంటే బాబు అంటే ఒకే సెంటర్ లో కూర్చున్న వాళ్ళు 7గురికి, వరుసగా వెనక ముందు ఉన్న వాళ్ళకి 7గురికి టాప్ ర్యాంకులు వచ్చేసి ఎక్కడ ఉన్నారా ప్రపంచంలో? ఎక్కడ ఇలాగా అంత ఏకసంత గ్రహం అందరూ ఒకే చోటకి చేరిపోతారా? ఎవరు గుజరాత్ నుంచి ఒకళ్ళు, ఎవరు పటేల్ పేర్లు ఎందుకు కానీ అమ్మాయిల పేర్లు, వీళ్ళందరికీ వచ్చేసి సీట్లు వచ్చేసింది. మొత్తం కటా పెరిగి దక్షిణాది కదా మిగతా అందరికీ వాళ్ళ ఫెయిల్ అయిపోయారు చాలా మంది. ఇంకో విచిత్రం చెప్తాను దయచేసి. పేపర్ లీక్ అయినా స్పష్టంగా బీహార్లో పోలీసులు కేసు పెడితే మీరు స్ప్రెడ్ చేయొద్దు అంటున్నారు. చాల్చండి, అన్యాయం జరిగిన పక్కన జరుగుతుంది. ఇంకోటి చెప్తున్నానండి, ఇందులో 720 అంటే ఈ దేశంలోనే టాప్ ర్యాంకింగ్ వచ్చాడు. అంత గొప్ప తెలుగు ఏకసంత గ్రహి, తెలుగు కలిగిన వాళ్ళు ఎవరు రాలేదు. అమ్మాయికి, చిరంజీవికి అక్కడ పరీక్షల్లో మరి మీరు తప్పు అనుకుంటారు, కెమిస్ట్రీ పరీక్షలో ఉంటుంది కదా, 1 మార్క్ వచ్చింది. అనేక ఫెయిల్ అయిపోయింది చాలా. కెమిస్ట్రీలో తక్కువ మార్క్, కెమిస్ట్రీ కాదు మిగతా ఎగ్జామ్స్ కూడా చాలా ఫెయిల్ అయిపోయారు. 1 మార్క్ వస్తే 20 మార్కులు ప్రాక్టికల్స్ కాలేజీకి వేస్తారు, మొత్తం 21 అయినా ఫెయిల్ అయిపోయింది కదా. ఈవిడికి టాప్ ర్యాంక్ వచ్చిందంటే చెవిలో పువ్వు పెట్టుకున్నామండి. ఇంత అవలేగాలు ఎవరు ఉన్నారు నమ్మటానికి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తానే సుప్రీంకోర్టు ఇంత వాళ్ళ దేశం 4 పాదాలలో కనీసం 1 పాదంలో ధర్మం నడుస్తుంటే యాడ్సెప్ట్ సర్వోన్నత న్యాయస్థానం చంద్రచూడ్ గారు మిగతా అందరూ మిగతా స్థాయిలో లోపాలు ఉన్నా సరే న్యాయస్థానం దండం పెట్టుకోవాలి మనం. ఇవాళ వాళ్ళు వ్యాఖ్యానించింది ఏమని వ్యాఖ్యానించింది? ఒక మోసగాడు వైద్యుడైతే సమాజానికి ప్రమాదకరమని సర్వోన్నత న్యాయస్థానం చేసిన యాడ్సెప్ట్ అయినా సరే చెల్లించట్లేదు. అది అలాగే ఉంచి గ్రేస్ మార్కులు వేసారంటే ఎవరో దగ్గర తేడా వచ్చిందని చెప్పి 14-15 గ్రేస్ మార్కులు అందరికి వేయాలంటే కాదుగా, తేడా వచ్చింది కాబట్టి మీకు గ్రేస్ మార్కులు వేసాం, ఇప్పుడు క్యాన్ చేసి మళ్ళీ పెడతాం. ఏందండి ఇది? వైద్య విద్య అనుకున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ మొత్తం మన దక్షిణాది రాష్ట్రాల్లో ద్రావిడ నాడులో డెఫినెట్ గా ఈ నీట్ పరీక్షకి వెళ్ళకూడదు. తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది, మన హక్కులు మనం సాధించుకోవాలా. ఇది ఎవరైనా మా గుజరాత్ లో బాగా చేశారు, మోడీ గారు ఏం తప్పేంది? గుజరాత్ లో అమ్మాయికి 720 మార్కులు చూసి రాస్తే తప్ప, లేదా కూడా రాస్తే తప్ప అనుకునే వాళ్ళు నేను తెలియదండి. ఏం చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది. గుజరాత్ మోడీ గారు 1,30,000 కొట్టి బుల్లెట్ వేయించుకున్నారంటే మోడీ గారు అంత గ్రేట్. మోడీ గారు హిందుత్వం లేదా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. మా తెలంగాణకి 4,000 కోట్లు ముష్టి వేసిన రైల్వేలో మా చాలు లక్షల కోట్లు పెట్టి ముజరాకు చేయించుకుని ఏందండి ఇది? ఏంది? వాట్ ఇస్ నాన్సెన్స్? అందువల్ల ఖచ్చితంగా నీట్ పరీక్షని రద్దు చేయాలి. లేదు అసలు మొత్తాన్ని రద్దు చేయమన్నా. ఫ్యూచర్ లో నీట్ పరీక్ష మాకు అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మేము ఎంసెట్ నిర్వహించుకుంటారు, లేని పక్షంలో పీజీ సెట్ నిర్వహిస్తారు, లేని పక్షంలో దక్షిణాదికి ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కలిపి ప్రత్యేకంగా మేము పెట్టుకునిస్తాం. ఇంకో దుర్మార్గమైన చర్య చేస్తున్నారు. ఉత్తర భారతదేశం హిందీ మీడియం పెడతారంట మెడిసిన్ ఎంబీబీఎస్ లో. అంటే ఏం చేస్తారు?
అక్కడ చదువుకున్న వాళ్ళకి వెళ్తుంది. మీరు వెళ్ళి మీ పిల్లలు చదువుకుంటారా ఎంబీబీఎస్ హిందీలో? వెళ్ళరు. ఏం చేస్తారు? సీట్ వచ్చినా వెళ్ళరు, అవును. మొత్తం ఆ సీట్లన్నీ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఉమ్. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ లో సీట్లు వస్తే వాళ్ళు వచ్చి చదువుకుంటారు. ఉమ్. ఎంత హౌలాల కింద కనబడుతున్నారు ఇక్కడ. ఉమ్. దక్షిణాది అంటే హౌల ప్రదేశం అనుకున్నారు, అలాగే అంటున్నారు. ఆదాని, ఈ ఆదాని గారి ప్రభుత్వంలో మాత్రం, ఆదాని గారు అంటే ప్రభుత్వంలో దుర్మార్గం జరుగుతుందండి. ఆదాని గారు ఏ చెప్తే ఈ దేశం ఆ విధంగా నడిచే పరిస్థితి ఉండకూడదు. ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుతున్నాను. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.